సీతమ్మ తల్లి వారి నిజమైన పాదం ఎప్పుడైనా చూసారా? పదండి, నేను మీకు ఈరోజు చూపిస్తాను. సీతమ్మ తల్లి ఇక్కడ పాదం మోపడానికి బలమైన కారణమే ఉంది. త్రేతాయుగంలో సీతమ్మ తల్లి వారిని రావణాసుడు అపహరించి తీసుకొని వెళ్లే సమయంలో ఈ లేపాక్షి ప్రాంతంలో జటాయువు అనే పక్షి ఎదురుపడి ఆ రావణాసురుడితో యుద్ధం చేస్తుంది. అప్పుడు రావణాసురుడు ఆ జటాయు పక్షి రెక్కలు నరికేస్తాడు. ఆ సమయంలో ఆ జటాయు పక్షి చావు బతుకుల మధ్య ఉంటుంది. ఇది గమనించిన సీతమ్మ తల్లి వారు ఆ జటాయు పక్షి శ్రీరామచంద్రుల వారికి తన జాడ తెలియజేయడం కోసం ఆ జటాయు పక్షి బ్రతికే ఉండాలని, కనీసం ఆ పక్షి నీరు త్రాగైనా సరే బ్రతుకుతుందని సీతమ్మ తల్లి వారు తన పాదాన్ని ఇక్కడ మోపారు. ఆ పాదం నుంచి త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు నిరంతరం నీరు వస్తూనే ఉన్నాయి. ఈ విధంగా ఆ జటాయు పక్షి ఆ నీటిని తాగి శ్రీరామచంద్రుల వారు వచ్చే వరకు బ్రతికే ఉంటుంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకెళ్లాడని చెప్తుంది. ఆ పాదం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. సీతమ్మ తల్లి వారి పాదం మనలాంటి సాధారణ మనుషులో 4 పాదాలైతే కావాలి, అంత పెద్దగా ఉంది. ఫ్రెండ్స్, ఫుల్ వీడియోలో ఇంకా ఈ లేపాక్షి గురించి, ఈ పాదం గురించి చాలా రహస్యాలు చెప్పాను. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.